జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే కూడా చాలా కష్టాలు వచ్చినాయి. ఒక రకంగా ఇన్ని కష్టాలని కాదు, ఇప్పటికే కూడా పార్టీలో ఉన్న చాలా మంది నేతలు కూడా అరెస్ట్ అయ్యారు, కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది విడుదలయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా చూసుకుంటే తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగిసే అవకాశం అయితే తెలుస్తుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు కూడా స్కాముల గురించి లేదనంటే దోపిడీలు దౌర్జన్యాలు ఇలా రకరకాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెర మీదకి రావడం, తెలంగాణలోని కేసీఆర్ గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధానంగా ఉన్నారు. దానికి సూత్రధారి పాత్రధారి జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ మిత్రుడైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని అడ్డం పెట్టుకొని ఆయన ద్వారాగా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చేశారు. ఇందులో ముఖ్యంగా షర్మిల గారు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అండ్ మెయిన్గా చూసుకుంటే తన పార్టీలో ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉంటారో, కొంత అసంతృప్తితో ఉంటారో అటువంటి నేతలు, ఇంకా జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు, ఇలా కీలకమైన నేతలందరివి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ ద్వారాగా ఫోన్ ట్యాపింగ్ అనేది చేయించారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కేసీఆర్ గారి ప్రభుత్వం అనేది గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డాది అని చెప్పి. ఇప్పుడు తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క స్కామ్ బయటకు తీస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది బయటపడ్డది. అయితే వీళ్ళు అధికారంలోకి వచ్చి ఆల్రెడీ దగ్గరగా 2 సంవత్సరాలు అయితే అవుతుంది. ఈ 2 సంవత్సరాల నేపథ్యంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తెర మీదకి రావడంతో అప్పటి నుంచి కూడా దీన్ని పూర్తి స్థాయిలో విచారించడం జరుగుతుంది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది కేసీఆర్ గారి కింద కింగ్ పిన్ ప్రభాకర్ రావు అనే ఒక వ్యక్తి, ఒక అధికారి తన కింద ఉన్న అధికారులందరినీ పెట్టుకొని కూడా 15 రోజుల్లో 4200 మంది ఫోన్ కాల్స్ విన్నారు. తెలంగాణకి చెందిన చాలామంది కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకుల్లో ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, బండి సంజయ్, ఈటల రాజేంద్ర, కిషన్ రెడ్డి ఇటువంటి కీలక నేతలు ఆడియో కాల్స్ అయితే వినడం జరిగింది. ఇంకోవైపు రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి కాల్ రికార్డ్స్ కూడా వినడం జరిగింది. వీరితో పాటు ఇంకొక స్పెషల్ ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లకు సంబంధించిన, అంటే సమంత, రకుల్ ప్రీత్ సింగ్, హెబ్బా పటేల్ ఇలా కొంతమంది హీరోయిన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఆడియో కాల్స్ కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ప్రధానమైన ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. అయితే ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటికే కూడా లిక్కర్ స్కామ్లో ఆల్రెడీ తలపట్టుకునే పరిస్థితి అయితే వచ్చింది. అవే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తమ నాయకులు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, కోడళ్ళానిని ఆల్రెడీ నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఇంకోవైపు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారని, వల్లభనేని వంశీ ఆల్రెడీ జైల్లో ఉండడం జరిగింది. ఇంకా కీలకమైన నేతలు చాలామంది కూడా వరుసగా కేసులు ఆల్రెడీ వాళ్ళ మీద రిజిస్టర్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి విచారణలు అయితే జరుగుతున్నాయి. ఎప్పుడైనా అరెస్ట్ అయ్యే అవకాశం అవుతుంది. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది 2024 ఎన్నికల తర్వాత ఘోర ఓటమి పాలయ్యి ఒక రకంగా పార్టీ అనేది భూస్థాపితం అయ్యే అవకాశం వరకు వచ్చింది. కానీ ఇటువంటి సందర్భంలో తాజాగా చూసుకుంటే మొన్నటి వరకు చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్లో అంతిమ లబ్ధిదారుడు జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో దొరికితే ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తారు, పూర్తిగా కూడా జైలుకు వెళ్తారు. ఇది అతిపెద్ద భారీ స్కామ్ అని చెప్పి మొన్నటి వరకు వార్తలు వచ్చినాయి. కానీ ఇప్పుడు తాజాగా చూసుకుంటే ఇప్పటి వరకు జరిగిన స్కామ్లన్నీ పక్కన పెడితే ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది చాలా కీలకమైనది. ఇప్పుడు దీని మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఇంకా ఆయనకు బెయిల్ కూడా రాదు. పైగా రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఉండే అవకాశం కూడా ఉండదు. ఆయన రాజకీయ భవిష్యత్ అంతా కూడా కనుమరుగైపోయినట్టు కొన్ని వార్తలు అయితే తెలుస్తున్నాయి. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు కూడా ఇతర రాష్ట్రాల్లో కానీ మన రాష్ట్రాల్లో కానీ కీలకంగా చూసుకుంటే ఇటువంటి ఫోన్ కాల్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి విని సీక్రెట్గా ఇదొక మాఫియా లాగా చేయడం అయితే జరిగింది. ఒక రకంగా ఇది చట్టరీత్యా నేరం కాబట్టి దీని మీద సుప్రీంకోర్టు కానీ భారతదేశ చట్టాలు కానీ చాలా కఠినమైన చట్టాలు ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఎదుటి వాళ్ళ ప్రైవసీని భంగం కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి అవి వినడం తప్పు కాబట్టి వాటిని ఉద్దేశిస్తూ ఆల్రెడీ గతంలో చాలా రాజకీయ పార్టీలు నాశనం అయిపోయాయి, చాలామంది రాజకీయ నాయకులు కూడా నాశనం అయిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వంతని మనమైతే చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తమ ప్రత్యర్థులు ఏం చేస్తున్నారు, రాజకీయంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారితో మాట్లాడడం, కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేయించడం అయితే జరిగింది. ఇప్పుడు తెలంగాణలో మొదలైన ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఆఖరికి ఆంధ్రాలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మెడకి చుట్టుకుందని మనమైతే చాలా గట్టిగా చెప్పవచ్చు. ఏది ఏమైనా సరే ఒకవైపు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళిద్దరికీ కూడా ఉచ్చు బిగుస్తుంది. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే చేశారు అనే ఆరోపణ అయితే ఇక్కడ కింగ్ పిన్ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఈయన సిట్ ఇన్వెస్టిగేషన్ విచారణలో చెప్పడం అయితే జరిగింది. ఏది ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తలకాపోట్లతో పోల్చుకుంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక కేసు అనేది మెడకు చుట్టుకోవడంతో ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటనేది ఎవరికీ కూడా అర్థం
కావడం లేదు. మరి ఈ కేసులో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఆయన అరెస్ట్ అవుతారా లేదా అనేది మనం అయితే ఎదురు చూడాలి.